నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. Thy word is a lamp unto my feet and a light unto my path. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథము 111వ అధ్యాయము 3వ వచనం. ఆయన కార్యము మహిమ ప్రభావములు గలది, ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. దేవుడు తన దాసుడైనటువంటి దావీదు ద్వారా దేవుని ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి మాట 3వ వచనం అంటున్నాడు. ఏమన్నాడమ్మా? ఆయన కార్యము మహిమ ప్రభావము కలది. దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో, సంఘంలో, వ్యక్తిగతంగా చేసే కార్యాలు ఆశ్చర్యకరమైనవి, అమోఘమైనవి, ప్రభావములు గలవి. ఎందుకంటే మన దేవుడు ప్రభావము గల దేవుడు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యం ఏమన్నాడమ్మా? ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన నీతి నిత్యము నిలకడగా ఉండును. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండే దేవుడు మన దేవుడు. అలాగే ఆయన కార్యాలు కానీ, ఆయన నీతి కానీ, అటు ఆకాశమందు కానీ మన యందున్న కృప కానీ నిత్యము నిలకడగా ఉండేది. ఈ లోకంలో నిలకడగా ఉండేది చాలా కొన్ని ఉంటాయి. మనుషుడున్నాడు, నిలకడగా ఉంటాడమ్మా మనిషి. ఇప్పుడు నేనే ఉన్నా, ఇక్కడ నిలబడినా, కాసేపు అక్కడ నిలబడ్డా, కాసేపు అక్కడ కూర్చున్నా, కొన్ని వాక్యం చెబుతున్నా, కొన్ని అక్కడే ఉండి చెబుతున్నానా, ఇక్కడికి వస్తున్నా, అక్కడికి వెళ్తా, ఎక్కడికి వస్తా, నిలకడలేదు. కాళ్ళు ఊరుకోవు. పోనీ మీరు అక్కడ చైర్లో కూర్చున్నారు, 10 గంటల నుంచి 1 గంట వరకు అలా కూర్చుంటారా? ఎన్నిసార్లు అటు ఇటు బయటికి వెళ్తారు, వీళ్ళు వస్తారు, అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు. మనుషుడికి నిలకడ లేదు. శరీరం బలహీనం కాబట్టి, మన శరీరాలు బలహీనమైనవి, మనకు నిలకడ లేదు. కానీ మన దేవుడు మన వంటి వాడు కాడు. మన దేవుడు ఎవరమ్మా? నిత్యము నిలకడగా ఉండే దేవుడు మన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీతి కానీ, ఆయన కార్యములు కానీ నిత్యము నిలకడగా ఉండేవి. ఆకాశమందు ఆయన కృప కానీ, సత్యము కానీ, నీతి కానీ, భూమి మీద ఉన్నటువంటి ఆయన కృప, సత్యము, నీతి అన్నీ నిలకడగా ఉండేవి. 2000 సంవత్సరాల క్రితం ఆయన చెప్పిన మాటలు ఈరోజు నిలకడగా ఉన్నాయి. ఆయన ఏర్పాటు చేసినటువంటి రక్షణ కార్యం ఈరోజు కూడా నిలకడగా ఉన్నది. ఇంకా ఆయన వచ్చే వరకు నిలకడగానే ఉంటుంది. అయితే మనుషుడు శరీర సంబంధంగా నిలకడలేడు వాడు, కానీ ఆత్మ సంబంధంగా ప్రతి వ్యక్తి ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. తప్పదు. శరీర సంబంధంగా నిలకడలేని మనము అలా ఉంటాం, కానీ ఆత్మ సంబంధంగా నిలకడగా ఉండవచ్చు, ఉండాలి. ఎందుకని మన దేవుడు నిలకడమైన దేవుడు. మన దేవుడు నిలకడగా ఉంటాడు కాబట్టి మనం ఆయన నమ్ముకున్న బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలి? ఈ లోకంలో నిలకడగా ఉండాలి. అయితే నిలకడగా ఉండాలంటే అది నీకు సాధ్యమా? నాకు సాధ్యమా? నేర్చుకోవాలి. మోషే భక్తుడు. ఆయనకంటే భక్తుడు ఎవరు ఉన్నారు? మీకు ఈ భూ ప్రపంచంలో మిక్కిలి సాత్వికుడు. ఆయన ఉదాహరణ తీసుకుందాం. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా దేవుని యొక్క మాట ప్రకారంగా వాగ్దాన దేశంలోకి వెళ్తుంటే శత్రు సైన్యం అనేక అడ్డుబండలు వస్తుంటాయి, వాటి ఎదుర్కొంటూ వెళ్తున్నాడు. రెఫీదీము అనేటువంటి ప్రదేశానికి వచ్చారు. రెఫీదీం, అక్కడ అమాలేకులు అనేటువంటి శత్రువులు వీరి మీద యుద్ధం చేయడానికి వచ్చారు. ఈయన వృద్ధాప్యంలో ఉన్నాడు, 120 సంవత్సరములు మోషేకి. ఈయన అక్కడ రెఫీదీంలో కొండెక్కాడు, చూస్తున్నాడు, ఆ యుద్ధాన్ని చూస్తున్నాడు. యెహోషువ యుద్ధం చేయడానికి వెళ్ళాడు. మహాయుద్ధం జరుగుతున్నది అక్కడ. యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు వారి కొరకు, దేవుని స్తుతిస్తున్నాడు. చేతులెత్తి ప్రభువా నీ బిడ్డలను రక్షించు అని కేకలు వేస్తున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ తాను తెలియకుండానే ఒక కార్యం జరుగుతుంది అక్కడ. ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో, దేవుని స్తుతిస్తున్నాడో, అక్కడ యుద్ధంలో ఇజ్రాయేల్ గెలుస్తున్నారు. ఎప్పుడైతే చేతులు ఎంతసేపు నిలబడి, ఇలాగ మన చేతులు ఎంతసేపు ఉంటాయి? పైగా 120 సంవత్సరాలు ప్రార్థన చేశాడు, చేతులు లాగుతాయి, మళ్ళీ దించేశాడు. దించగానే ఓడిపోతున్నారు ఇజ్రాయేల్, వాళ్ళు గెలుస్తున్నారు శత్రువులు. అక్కడ పక్కన వారు అహారోన్ ఉన్నాడు, హూర్ అనేటువంటి బ్రదర్ ఉన్నాడు.
వీళ్ళు చూస్తున్నారు, ఈయన చేతులు ఎత్తుండేవా మనవాళ్ళు గెలుస్తున్నారు, చేతులు దించుతుంటే శత్రువులు గెలుస్తున్నారు. అంటే చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు మనకు జయము, చేతులెత్తి ప్రార్థన చేయకపోతే, స్తుతించకపోతే అపజయం. ఇది గ్రహించాలి వారు. అయ్యా మోషే గారు మీరు చేతులు ఎత్తుంటే వారు మనవాళ్ళు గెలుస్తున్నారు, చేతులు దించేస్తే అమాలేకులు గెలుస్తున్నారని చెప్పగానే ఎంతసేపు నిలబెడతాడు పాపం, మళ్ళీ ఎత్తాడు చేతులు లాగుపోతున్నాయి. ఎందుకని మనుషుడు బలహీనుడు, నిలకడలేని వ్యక్తి. అప్పుడు కార్యం జరిగింది. ఏం చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 17వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 17వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను, గమనించండి. తరువాత అమాలేకులు వచ్చి రెఫీదీములో ఇజ్రాయేలుతో ఏం చేశారమ్మా? యుద్ధము చేయగా మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయము, రేపు నేను నీ దేవుని కర్రను చేతపట్టుకుని ఆ కొండ శిఖరం మీద నిలిచెదనను. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకులతో యుద్ధమాడాను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరమెక్కిరి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇజ్రాయేలు గెలిచిరి, మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకుని వచ్చి అతని దాని మీద కూర్చునుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు ఎలా ఉన్నాయమ్మా? నిలకడగా ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా గట్టిగా వినండి. ఇది గమనించారు అహరోను హూరులు. అరే ఎలాగ ఉందా అని చెప్పేసి గవ్వగా ఒక రాయి తీసుకొచ్చి మోషే గారు కూర్చున్నాడు. కూర్చోగానే ఓ పక్క అహరోను, ఇంకో పక్క హూరు ఏం చేశారమ్మా? ఈయన చేతులు ఎత్తగా నా చేతులు పట్టుకున్నారంట. ఎందుకని ఎంతసేపు నిలబెట్టగలుగుతాడు చేతుల్ని. అలాగా యుద్ధం అయ్యే వరకు అలా పట్టుకోగానే ఆఖరికి ఎవరు గెలిచారమ్మా? ఇజ్రాయేల్ గెలిచారు. దీని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు నిలకడగా ఉన్నాయి ఆయన చేతులు? వారు పట్టుకొనగా అప్పుడు నిలకడగా ఉన్నాయి, అప్పుడు గెలిచారు. నీ జీవితము నా జీవితం కూడా అంతే. నీ జీవితంలో నా జీవితంలో సంఘములో వ్యక్తిగతంగా దేవుని ఎదుట నిలకడగా ఉంటానంటే నీకు చేత కాదు. నువ్వు నిలకడగా ఉండాలంటే ఎవరో నీ చేతులు పట్టుకోవాలి. నీ చేతులు పట్టుకోవడానికి ఆయన 2 చేతులు చాపి మేకలు కొట్టించుకొని రక్తం చిందించాడు నా సోదరుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వెళ్ళిపోతూ 2 చేతులు ఎత్తి వాడిని ఆశీర్వదించి, ఇదిగో మిమ్మల్ని ఒంటరిగా వీడివను, మిమ్మల్ని ఆదుకున్నటకి, నిలకడగా ఉండడానికి, ఆదరించడానికి నా ఆత్మను పంపించున్నానని పరిశుద్ధాత్మ దేవుని పంపించాడు. ఈరోజు నువ్వు దేవునిలో నిలకడగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడి మీద నువ్వు ఆనుకోవాలి. అప్పుడు ఆయన నిన్ను పట్టుకుంటాడు. అప్పుడు నీవు ఈ లోకంలో నిలకడగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆత్మ సపోర్ట్ లేకుండా నువ్వు ఈ లోకంలో నిలకడగా ఉండలేవు. శరీర సంబంధంగా నిలకడ ఉండకపోయినా పర్వాలేదు, ఉండలేము. ఎంతసేపు ఉండగలుగుతాం? కానీ ఆత్మ సంబంధంగా నిలకడగా ఉండాలి. నీ జీవితకాలం అంతా కూడా నిలకడగా ఉండాలని అంటే నువ్వు ఎవరి మీద ఆధారపడాలమ్మా? దేవుని ఆత్మైన పరిశుద్ధాత్మ చేత ఆనుకొని నిలబడాలి. అప్పుడు నువ్వు నిలకడగా ఉంటావు. ఇది దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నారు. అమ్మా అర్థమైందా? ఈ లోకంలో ఎలా ఉండాలి మనము? నిలకడగా. ఓకే, మనం నిలకడగా ఉండాలంటే దానికి ఒక ఉదాహరణ ప్రభు చెప్పాడు. 125 కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనం చూడండి. 125 కీర్తనలు మొదటి వచనం. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ప్రభు చెప్తున్నాడు. యెహోవాయందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారమ్మా? కదలక ఎలా ఉంటారు? నిత్యము నిలుచు సియోను కొండ వలె నుందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని విశ్వాసం ఉంచువారు, నమ్మకించువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ వలె ఉందురు. సియోను కొండ సృష్టించినప్పుడు ఎలాగుందో ఈరోజు మనం వెళ్ళి చూసిన అలాగే ఉంటుంది సియోను కొండ. ఈలో ఎన్నో తుఫాన్లు వచ్చాయి, ఎన్నో సునామీలు వచ్చాయి, ఎన్నో గాలులు వచ్చాయి, కానీ ఆ కొండ అలాగే ఉంది నిలకడగా. ఎందుకని? దేవుడు సృష్టి అలా పెట్టాడు. దాన్ని అలా పెట్టాడు దేవుడు. అంతే. నీవు నేను అలాగే ఉండాలనంటే
దేవుని చేతిలో నువ్వు ఉండాలి, పరిశుద్ధాత్మ చేతిలో ఉండాలి. ఆయనను పట్టుకున్నప్పుడు నువ్వు నిలకడగా ఉంటావు ఈ లోకంలో, లేకపోతే ఉండలేవు. అలా నిలకడగా ఉండాలంటే నువ్వేం చేయాలో దేవుడు 5 కార్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విందాం. 5 కార్యాలు చేస్తే అప్పుడు నిలకడగా ఉంటావు, దేవుని మహిమపరచగలుగుతావు నిలకడగా ఉంటూ. మొట్టమొదటిది ఇంకో సంగతి నేర్చుకుందాం. చూడండి ఒకసారి గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ఒకసారి తీయండి. ఒకవేళ నిలకడగా లేకపోతే అది కూడా ఏమవుతుందో అది కూడా చూడాలి. గలతీలకు ఎందుకు ఇంత శాస్త్రీయ మాటలు ప్రభు చెప్తున్నాడో తెలుసుకొని ముందుకెళ్దాం. గలతీలకు 3వ అధ్యాయం ఒకసారి చూడండి. గలతీలకు 3వ అధ్యాయము 10వ వచనం. గలతీ 3వ అధ్యాయము 10వ వచనం. ధర్మశాస్త్రము విధించిన క్రియలకు సంబంధులందరూ శాపముకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులన్నీ చేయుటయందు ఏమన్న తర్వాత నిలుకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. దేవుడు చెప్పినటువంటి మాటల్లో మనం నిలకడగా ఉండబోతే మనం ఎవరమ్మా? శాపగ్రస్తులము. అందుకని చెప్తున్నాడు ఈరోజు ప్రేమించి మనల్ని. దేవుడు మనల్ని శాపగ్రస్తులు ఉండడానికి ఎన్నుకోలేదు, ఆయన చేత దీవించబడి ఆశ్రయించబడి వారికి ఉండాలని కోరుతున్నాడు దేవుడు. అలా ఉండాలనంటే మనం ఏం చేయాలమ్మా? దేవుడు విధించిన ధర్మశాస్త్రం కానీ ప్రభు మనకు నేర్పించినటువంటి విధులను కానీ నిలకడగా ఉండాలి. వాటిలో ఆయన చెప్పిన మాట వింటూ ఆ నిలకడగా ఉన్నప్పుడు మన జీవితాలు, ఆత్మ జీవితాలు నిలకడగా ఉంటాయి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అందుచేత ఇలా నిలకడగా ఉండాలంటే మనం ఏం చేయాలి? 5 సంగతులు నేర్చుకుందాం. మొదటి సంగతి కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం తీయండి. కొలస్సీలకు 4వ అధ్యాయం 12వ వచనం. 4:12. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెబుతున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై, తర్వాత ఏముందమ్మా? నిలుకడగా ఉండవలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుచున్నాడు. ప్రార్థన చేస్తున్నాడు ఎపఫ్రా. మనం అనేక సంగతులు నేర్చుకున్నాం ఎపఫ్రా జీవితంలో నుంచి. 6 సంగతులు నేర్చుకున్నాం ఇంతవరకు ఎపఫ్రా జీవితంలో నుంచి. ఎవరికైనా గుర్తున్నాయా? ఖైదీగా ఉంటూ కూడా దేవుని స్తుతించాడు, కనపరిచున్నాడు, దేవుని నిలబెట్టలే. నమ్మకమైన బోధకుడిగా ఉన్నాడు, నమ్మకమైన పరిచారకుడిగా ఉన్నాడు, ఆత్మ యందు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత సంఘం గురించి చాలా శ్రేష్టమైనటువంటి ఆరాధన చేయడానికి దేవుని చిత్తాన్ని ఎలా చేయాలో వారి గురించి ప్రార్థన చేస్తున్నాడు అమ్మ. తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు? ఆఖరిది 7వ కార్యము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి. 6 సంగతులు ఏమిటో? మీరు సంపూర్ణులు. ఇందాక చెప్పడం మర్చిపోయినా. మొట్టమొదటిది మనం సంపూర్ణంగా ఉండాలంటే ఎలా ఉండాలమ్మా? దేవుని చిత్తం గురించి మనం ఎలా ఉండాలంటే సంపూర్ణాత్మ నిశ్చయత, సంపూర్ణంగా ఉండాలి. తర్వాత దేవుని చిత్తాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చేవారుగా ఉండాలి. ఇలా ఉండాలని, వీటిలో ఈ 6 సంగతుల్లో నిలకడగా ఉండాలని మన గురించి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు ఎపఫ్రా. ఆ సంఘం గురించి ప్రార్థన చేశాడు. ఈరోజు విజ్ఞాపన ప్రార్థన ప్రభు చేస్తున్నారు, పరిశుద్ధాత్మ చేస్తున్నారు. మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చాలనంటే మనం ఈ లోకంలో ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నిలకడగా చేయకపోతే ఈరోజు చేస్తారు, మర్చిపోతాం. అందుకని కదా ఏమన్నాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా ఉంచుటకు జ్ఞాపకం ఉంచుకో, మర్చిపోతాం కాబట్టి. అందుచేత దేవుడు చెప్తున్నాడు ఈరోజు, దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చాలంటే నీళ్ళు ఏముండాలమ్మా? నిలకడ ఉండాలి. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి. మీరేదో ఆదివారం వచ్చింది వద్దాం, అయిపోయింది చర్చి వెళ్ళిపోదాం, మళ్ళీ శుక్ర శని ఆదివారాలు వచ్చింది సోమవారం ఎప్పుడైతే చర్చి తీస్తారో వద్దాం. దీనివల్ల నీకు ఆశీర్వాదం రాదు. నీ యొక్క దృఢ నిశ్చయమే ఆ నిలకడకు నడిపించేది. అప్పుడు దేవుడు నిన్ను నిలకడ నడిపిస్తాడు తన ఆత్మ ద్వారా. నీవు నీ జీవితంలో నీ చిత్తం కాదు, మనుషుల చిత్తం కాదు, నా దేవుని చిత్తం నెరవేర్చాలి అనే దృఢ నిశ్చయం నీలో ఉంటే అప్పుడు పరిశుద్ధాత్మని పట్టుకుంటాడు, ఆయన నడిపిస్తాడు. అప్పుడు నీ జీవితంలో ఎలా ఉంటామా? నిలకడగా ఉంటావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. మీరు గట్టిగా చెప్పండి పిల్లలు. అందుచేత ఎపఫ్రా మనకు నేర్పిస్తున్నాడు ప్రార్థనలో. మీరు కూడా ఇలా నేను ఎలా ప్రార్థన చేస్తున్నానో
నేను నిలకడగా ఉండడానికి నా సంఘాన్ని గురించి మీరు కూడా ప్రార్థన చేసుకోండి. లేకపోతే ఏమవుతుందమ్మా? రెల్లు అంటే తెలుసా మీకు? ప్రభు చెప్పాడు, రెల్లు అంటే చిన్న గడ్డి పరక అలాగా ఎదుగుతుంది. ఇంతవరకు పొలాల్లో ఉంటాయి, సరే నదుల పక్కన ఉంటాయి. గాలి అటు వచ్చిందనుకోండి, రెల్లు ఏమవుతుంది? ఇలా వెళ్ళిపోతుంది. అటు నుంచి గాలి వస్తే ఇలా వెళ్తుంది, అటు నుంచి వస్తే ముందుకి, ఇటు నుంచి వస్తే వెనక్కి. అది రెల్లు, అది నిలకడ లేదనమాట. ఆ మహావృక్షం ఉందనుకోండి, ఎంత గాలి వచ్చినా అక్కడే ఉంటుంది అది. అలా ఉండాలి. అలా ఉండాలంటే ఈరోజు నిర్ణయం తీసుకో. నా దేవుడు చెప్పినటువంటి మాటలు వినడానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి నేను ఈరోజు నిశ్చయం చేసుకున్నా, నిలకడగా ఉంటా అంటే అప్పుడు దేవుడు నేను పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నిత్యము నిలిచి సియోను కొండవలని చేస్తారు. దేవుని స్తోత్రం. ఈ ఆశ నీకు ఉండాలి. ప్రార్థన చేయాలి. చేస్తారా? చేయాలి. ప్రభువా నిలకడగా ఉండాలి నీ చిత్తం నెరవేర్చడంలో. రెండో సంగతి చూద్దాం. ప్రాముఖ్యమైన సంగతిలోకి వెళ్దాము. కొలిషియన్స్ 4:12 అయిపోయింది. ఇప్పుడు తర్వాత అపోస్తల కార్యములు 13వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయం. అంతియోక్యలో ఒక సంగతి జరిగింది. ఏంటో చూద్దాం. పౌలు గారు అక్కడ వెళ్ళినప్పుడు జరిగినటువంటి సంగతి. 43వ వచనం. వీరందరూ కూడా వెళ్ళారు, అక్కడ స్వార్థ చెబుతున్నారు. వీరందరూ చెప్పినప్పుడు ఆఖరి నాకు నా మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడు చూడండి, 43వ వచనం. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యోధా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు, వీరంటే ఎవరు? పౌలు గారు, బర్నబా గారు. వారితో ఏం మాట్లాడతారు చూడండి. దేవుని కృపయందు ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించిరి. హెచ్చరించడం వేరు, బోధించడం వేరు. హెచ్చరించడం జాగ్రత్త సుమా, దేవుని కృప నిలకడ లేకపోతే పడిపోతావు సుమా అని హెచ్చరించాడంట. ఎందుకని ఇలా హెచ్చరించవలసి వచ్చింది? ఇప్పుడు చూడండి 40వ వచనంలో. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వాళ్ళారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినంలో నేను ఒక కార్యం చేసేదను, ఆ కార్యం ఒకటి మీకు వివరించినను, మీరెంత మాత్రమును నమ్మరు అని వారు సమాజంలో నుండి వెళ్ళిచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి ఉన్న తమతో చెప్పాలని జనులు వేడుకుని. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎన్నో మధురమైన మాటలు, సువార్త కార్యాలు పౌలు బర్నబాలు ప్రకటించారు, కానీ వారు నమ్మలే. యేసుక్రీస్తు ప్రకటిస్తేనే నమ్మలేని వారు ఆయన సేవకులను చెప్తే నమ్ముతారా? హృదయంలో విశ్వాసం ఉంటే, నిలకడ ఉంటే నమ్ముతారు. అందుకని దేవుని తిరస్కరించే వాళ్ళు వారు ఉన్నారు. మీరు అలా ఉండొద్దు. మీకు దేవుని కృప సమృద్ధిగా ఉన్నది కాబట్టి ఈ దేవుని కృపలో నిలకడగా ఉండండి అని చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఈరోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని కృప యందు నిలకడ ఉండాలని ఈరోజు మనం కూడా హెచ్చరిస్తున్నాడు. ఏంటి దేవుని కృప అంటే? నేర్చుకోండి. చాలా జాగ్రత్తగా విందాం, వినండి, శ్రద్ధగా వినండి. చాలా తప్పుపోతాం తెలియకుండానే. దేవుని కృపలో ఎందుకు నిలకడగా ఉండాలి? ఆ దేవుని కృప అంటే ఏమిటి? లేఖనంలో ఒక మాట ఉన్నది. మనందరూ కూడా ఈరోజు రక్షింపబడే దేవుని ఆరాధన చేయడానికి వచ్చాం. రక్షింపబడ్డాం. ఎందుకు రక్షింపడ్డామమ్మా? మనం నీతివంతులమనా, గొప్పవారమనా, డబ్బున్న వారమనా, చదువుకున్న వారమనా? ఎందుకని? ఆయన కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరూ కూడా ఆయన కృపచేత రక్షింపడం. ఇది మన నీతి కాదు, ఆయన కృప. ఆయన కృపచేత రక్షింపడం కాబట్టి ఆయన మనకిచ్చిన ఈ రక్షణ పాత్ర ఎడల మనం నిలకడగా ఉండాలి. అజాగ్రత్తగా ఉన్నామా పడిపోతాం. పాత్ర పడిపోద్ది, కిందకి జారిపోద్ది మనకు తెలియకుండానే. నిలకడగా ఉండాలి, జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ రక్షణ పాత్రని. ఎందుకని నేర్చుకుంటాం. ఇస్సాకి 2 కుమారులు, ఏశావు, యాకోబు. ఏశావు జ్యేష్ఠపుత్రుడు. దేవునికి జ్యేష్ఠపుత్రులకి ఒక కృప అనుగ్రహించారు. ఏంటో తెలుసా? జ్యేష్ఠత్వపు హక్కు అంటారు. తండ్రికి ఉన్నటువంటి ఆస్తుపాస్తుల్లో ఎక్కువ స్వాస్థ్యము జ్యేష్ఠపుత్రుడికి వస్తుంది. అలా ఏర్పాటు చేశాడు దేవుడు కృపను బట్టి, ఆయన కృపను బట్టి. ఏశావు జ్యేష్ఠపుత్రుడు, జ్యేష్ఠుడు. తండ్రి యొక్క స్వాస్థ్యాలన్నింటికి ఈయనే ప్రధానమైనటువంటి స్వాస్థ్యం పొందుకొని అర్హత కలిగిన వాడు. ఒకరోజు మనకు తెలిసిందే, కానీ నేర్చుకోవాలి కృప. బయటకు వెళ్ళాడు, ఏం దొరకలేదు, వేట, అలిసిపోయాడు, ఆకలేస్తుంది, ఇంటికి వచ్చాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? యాకోబు ఏం చేస్తున్నాడు? వంట వండుతున్నాడు. కలకూర వంట, చిక్కుడుకాయల కూర ఇవన్నీ వేసి చక్కని, చాలా మంచిగా హోమ్ సైన్స్ తెలిసి ఆయనకి చక్కగా వండుతున్నాడు.
యాకోబు తల్లి దగ్గర నేర్చుకున్నాడు వంటలు. తల్లి కూడా చాలా చక్కగా రెప్పగా చేసేది వంటలు నేర్చుకున్నాడు, చక్కగా చేస్తున్నాడు. ఆకలేస్తుంది ఈయన. రే తమ్ముడు కొంచెం అన్నం పెట్టమన్నాడు. ఏమన్నాడు ఆయన? ఉట్న ఇస్తానండి, బేరం కావాలి నాకు, నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చేయి, అప్పుడు నీకు అన్నం పెడతాన్నాడు. చూసారా, సొంత అన్నకే బేరపడుతున్నాడు. ఆయన ఏం చేశాడు? అమ్మో, ఇది దేవుడు కృపచేత నేను పొందుకున్నటువంటి జ్యేష్ఠత్వపు హక్కు, నేను నీకు అమ్మేస్తానా, పోతే నీవు ఇవ్వదు పోయి ఇంకోళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తానా అనాలే. కానీ ఏమన్నాడమ్మా? ఈ జ్యేష్ఠత్వపు నాకెందుకు, నువ్వు తీసేసుకో, అన్నం పెట్టు, బొవ్వ పెట్టు అని అన్నం తిని దేవుని కృపను పక్కన పెట్టి అమ్మేశాడు జ్యేష్ఠత హక్కుని. అంటే ఏం చేశాడు? దేవుడిచ్చిన కృపచేత వచ్చిన జ్యేష్ఠత్వ హక్కుని నిలకడేని మనసుతో ఒక పూట కూటి కోసం అమ్మేశాడు. అందుకని మనం అలా ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ 12:14 వచనం. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను, చాలా జాగ్రత్తగా వినండి, 15వ వచనం, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకొనడి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచిచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందే అవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఈరోజు మనం ఎరగాలి. ఈరోజు దేవుడిచ్చాడు కృపని అమ్మేశాడు, భ్రష్టుడైపోయాడు, వ్యభిచారైపోయాడు. ఎందుకని? కృప యందు అతడు నిలకడగా లేడు. అంటే దేవుని కృప ఎంత గొప్పదో అర్థం చేసుకునే స్థితిలో లేడు, అందుకని నిలకడలేదు. ఇటు దేవుడిచ్చిన కృప ఉంది, ఇక్కడ ఒక పూట భోజనం ఉంది. దేని ప్రేమించాడమ్మా? దేవునికి విలువ ఇచ్చాడైనా? ఈ పూట కొడుకు విలువ ఇచ్చి దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అందుకనే దేవుని కృపను మనం ఎల్లప్పుడూ కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఈయన ఏం చేశాడు? అమ్మ తప్పు తెలుసుకున్న తర్వాత మారు మనసు పొంది ప్రభు నన్ను క్షమించని అడిగాడంట. దేవుడు క్షమించాడా? క్షమించలే. దేవుని కృపని మనం పోగొట్టుకున్నామా? జాగ్రత్త సమ్మా, తిరిగి పొందుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. కృపచేత దేవుడికి ఇస్తున్నాడు. సత్యాన్ని గ్రహించు. నువ్వేదో మంచిగా ఈ లోకంలో నీతిమంతురాలని, నేను నీతిమంతుడని ఇవ్వటలే. ఆయన ఉచితమైన కృపచేత బాబు రండి, ప్రయాసపడి భారమస్తు సమస్య జమల రండి అని ఉచితంగా ఇస్తున్నాడు. ఏమి ఇస్తున్నాడు? అవన్నీ కూడా. దాన్ని తృణీకరించవద్దు నా సోదరుడు, నా సోదరి. నీలో నిలకడలేదు అంటే దేవుని కృపను ఏం చేస్తున్నావు? నీవు తృణీకరిస్తున్నావు. మళ్ళీ నువ్వు ఎంత ప్రార్థన చేసినా రావడం కష్టం. మళ్ళీ అర్థమవుతుందా? దేవుడు నీకు ఏది ఇచ్చాడు, ఏ తలాంత ఇచ్చాడా, సంఘంలో కానీ బయట కానీ ఏదైనా నీకు ఇచ్చాడు కృప, పోగొట్టుకోకండి, నిలకడగా ఉండండి. అలాగే దేవుడు నాకు ఇచ్చిన కృప నేను ఎలా ఉండాలమ్మ? ఇక్కడ నిలకడగా ఉండాలి. లేకపోతే దేవుని కృపలో నేను వర్ధలను, ముందుకు వెళ్ళలేను, మీకు బోధించలేను, భ్రష్టుని అయిపోతా, వ్యభిచారిని అయిపోతా నేను నిలకడగా లేకపోతే. అలాగే ప్రతి వ్యక్తి, ప్రతి సంఘం ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. అంటే ఏం చేయాలి? దేవుని కృపని తృణీకరించకండి, దేవుని కృపని అలక్ష్యం చేయకండి. మొదటిది. రెండోది, మూడోది అదే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం. శిష్యుల మనసులను దృఢపరిచి, తర్వాత ఏమన్నాడమ్మా? విశ్వాసమందు నిలకడగా ఉండవలని నీవు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలని నీవు వారిని హెచ్చరించిరి. ఎక్కడ? మళ్ళీ 19వ వచనం. అంత్యోక నుండి ఈక నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువి అతను చనిపోయిన అనుకుని పట్టణం వెలుపలికి అతను ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిల్చుండగా అతను లేచి పట్టణంలో ప్రవేశించి బర్మర్తో కూడా
దెర్బేకు బయలుదేరిపోయిన వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఈకొనెకును అంత్యకును తిరిగి వచ్చి శిష్యుల మనుషులను దృఢపరచి. అంటే ఏంటి, ఎందుకని చెప్తున్నాడు ఈ మాట? విశ్వాసం నిలకడకుండా వాళ్ళని వారు సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. ఏం జరిగిందమ్మా? వాళ్ళకి రాళ్ళు కొడుతున్నారంట సువార్త ప్రకటిస్తుంటే. సువార్త చెప్తున్న రాళ్ళు కొడుతున్నారంట, వాళ్ళ మీద ఈడ్చుకొని పోతున్నారంట, కొడాలతో కొడుతున్నారంట. విశ్వాసములో నిలకడ లేకపోతే ఏమవుతుంది అప్పుడు? ఇప్పుడు ఈరోజు మనం మందిరానికి వస్తున్నాం, మందిరానికి వెళ్తామని రాళ్ళతో కొడతానికి సిద్ధంగా ఉన్నారనుకోండి, కొడతామని వెళ్ళామంటే అన్నారనుకోండి, ఏం చేస్తాం? మనం అంతా నిలకడ లేకపోతే బాబాని పారిపోతాం, ఇంటికి వెళ్ళిపోతాం. విశ్వాసం నిలకడకుంటే ఏం చేస్తామంట? అదే చెప్తున్నాడు, ధైర్యంగా నిలబడతాం ప్రభు కొరకు. ఎన్ని శ్రమలు వచ్చినా నిలబడతాం. విశ్వాసంలో నిలకడగా ఉండాలి. లేకపోతే ఏమవుతుందో తెలుసా? సముద్ర తరంగాలు ఉంటాయి. ఎప్పుడైనా చూసారా సముద్ర తరంగాలు? ఒకసారి భయంకరంగా గలిలీ సముద్రంలో చాలా భయంకరమైనటువంటి అలలు వస్తాయి. అలాగే అరేబియా కాదు కానీ మన బంగాళాఖాతంలో ఎక్కువ వస్తాయి. అరేబియాలో ఎక్కువ రావు అలలు, కానీ బంగాళాఖాతంలో పెద్ద పెద్ద అలలు వస్తాయి. ఎందుకని ఆ జియోగ్రాఫికల్ సిచ్యువేషన్ బట్టి ఒకసారి పెద్ద పెద్ద అలలు వస్తాయి. ఎంత తాడి చెట్టు అంత ఇల్లు వస్తుంది ఒకసారి. అలా ఉండిపోతే అలా ఏమవుతుంది? ఎంతసేపు ఉంటుందా పైన? 5 నిమిషాలు ఉంటుందా? 2 నిమిషాలు, 1 నిమిషం, 1 క్షణం ఠామని పడుతుంది కిందకి. ఎందుకంటే నిలకడలేదు దానికి. గాలి వస్తే పైకి ఎగురుతుంది, గాలి ఆగిపోతే పైన పడుతుంది. విశ్వాసంలో నిలకడ లేకపోతే మనం కూడా అలా ఎగురుతాం, అలా పడతాం. గాలి రాగానే ఎగురుతాం పైకి. అరే ఇవాళ వాక్యం చెప్పాడు, దేవుడు మాట్లాడు, ఎగిరిపోతాం పైకి. బయటికి వెళ్ళగానే ఠామని కింద పడతాం. విశ్వాసంలో నిలకడ లేకపోతే, విశ్వాసంలో నేను నిలకడ ఉన్నావా, మందిరంలోనూ ధైర్యంగా ఉండగలుగుతావు, బయటికి వెళ్ళినా ఎన్ని శ్రమలు వచ్చినా ధైర్యంగా నిలబడతావు సింహంలే. ఆయనలో అటువంటి ధైర్యం ఉంది పౌల్లో, అందుకని ధైర్యం నిలబడ్డాడు. విశ్వాసం కావాలి. ఈ లోకం జయించడానికి విశ్వాసం కావాలి. విశ్వాసం లేకపోతే పడిపోతాం, దారి తప్పిపోతాం. అందుకనే ఏం జరిగి చూడండి, 1 కొరింథీ 16 చదివేయండి. 1 కొరింథీ 16, 1 కొరింథీ 16 13వ వచనం ఏమన్నాడమ్మా? 1 కొరింథీ 16, 13 మెలుకుగా ఉండుడి. అమ్మా ఎలా ఉండాలంట? మెలుకుగా ఉండుడి. ఎందుకని? విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారి ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములను ప్రేమతో చేయుడి. పౌరుషం కావాలి, బలం కావాలి, మెలకుగా ఉండాలి. విశ్వాసంలో మనము నిలకడగా ఉండాలంటే, నా జీవితంలో ఏం జరిగినా ఐ డోంట్ కేర్, దేవుడు నా పక్షాన ఉంటాడు, నా కుడి పక్కన ఉంటాడు, నేను ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతా అనేటువంటి విశ్వాసం ప్రభు మీద ఉంటే అలలు వచ్చినా నువ్వు అధైర్యపడవు. ఆ శిష్యులు ఏం చేశారు? అలలు రాగానే భయపడిపోయారు. అంటే అప్పుడు వారి విశ్వాసము నిలకడగా లేదు. కాబట్టి ఏం చేశాడు? వారిని గద్దించాడు. ఎలా గద్దించాడు తెలుసా? ఒక మాట మాట్లాడాడు ప్రభు. ఏమన్నా తెలుసమ్మా? అల్ప విశ్వాసులారా అని గద్దించాడు అనేక సార్లు. వాళ్ళ విశ్వాసం లేనప్పుడు అల్ప విశ్వాసులారా. మనలో అల్ప విశ్వాసం ఉంటే మనము నిలకడగా ఉండలేం. కాబట్టి ఏముండాలి? మనలో దృఢమైన విశ్వాసం ఉంటే దేవునందు నిలకడగా ఉండగలుగుతాం. అందుకని వాక్యం ఏం చెప్తుంది చూడండి. 2 కొరింథీ 1వ అధ్యాయము పక్కనే 1:24 మీ విశ్వాసం మీద మేము ప్రౌలుబని ఇలాగూ చెప్పడలేదు, కానీ మీ ఆనందమునకు సహకారులే ఉన్నాము. కాబట్టి ఏం చెప్తున్నారు చూడండి, విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు. ఇది 2 డబుల్ ఎడ్జ్ సోడ్ అంటాం కదా. విశ్వాసములో నిలకడగా ఉండాలంటే మళ్ళీ విశ్వాసం ఉండాలి. నిలకడగా ఉండాలంటే మనం ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే నిలకడగా ఉంటాము, నిలకడగా ఉంటే విశ్వాసం ఉంటాం. ఈ 2 కోరిలేటెడ్. అంచేత నీ జీవితంలో ప్రతి జీవితంలో విశ్వాసం ఉందా? తప్పుపోతున్నావా? విశ్వాసంలో బలహీనుడైపోతున్నావా? ప్రతిరోజు ఏం చేయాలమ్మా? పరీక్ష చేసుకోవాలి మెలుకుగా ఉంటూ. అప్పుడు విశ్వాసం పడిపోతే మళ్ళీ ఏం చేయాలి? లేవాలి. ప్రభువా విశ్వాసం పడిపోతున్నాను, అల్ప విశ్వాసం క్షమించాను అన్నప్పుడు లేపుతాడైనా నీ విశ్వాసం. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? నిలకడగా ఉంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 3 4 చూద్దాం.
కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, కొలెషియన్స్ 4, కొలస్సియన్స్ 4 చదువుతున్నాను చూడండి. మొదటి వచనం. యజమానులారా, పరలోకంలో మీకును యజమాను ఉన్నారని ఎరిగి న్యాయమైనది ధర్మానుసారమైనది మీ దాసులలో చేయడు. తర్వాత ఏమో చూడండి, ప్రార్థన యందు ఏముండాలమ్మా? నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారే దాని యందు మెలుకగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయాలని మా కొరకు ఏం చేయాలి? మీరు ప్రార్థించుడి. అడుగుతున్నాడు, బతిమాలుతున్నాడు, అయ్యా నా గురించి ప్రార్థించండి, ప్రార్థనలో నిలకడగా ఉండండి, మేము ఇతరులకు సువార్త ప్రకటించాలి, మాకు ఎన్నో శోధనలు వస్తున్నాయి, మా గురించి మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని అంటున్నాడు. ఈరోజు మన జీవితాలు, మన సంఘాలు, మన కుటుంబాలు నిలకడగా ఉండాలంటే ముందుగా ఏం చేయాలమ్మా? ప్రార్థనలో నిలుకడగా ఉండాలి. ప్రార్థనలో నిలకడ లేకపోతే మనము దేవుని నిలకడగా ఉండలేము. ప్రార్థన అనేది నీ జీవితానికి ఒక పునాది వంటిది అమ్మా. కాబట్టి ఏమన్నా చూడండి, 1 తిమోతి 5వ అధ్యాయం చూడండి. 1 తిమోతి 5వ అధ్యాయం. ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు చూడండి. 5వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 5వ వచనం. అయితే నిజంగా అనాథైన విధవరాలు ఏకాకే ఉండి దేవుని మీదనే తన నిరీక్షించుకొని తర్వాత ఉంటుందమ్మా. ఎలా ఉంటుందమ్మా? విజ్ఞాపనలు ఎందును ప్రార్థనలు ఎందును రేంబగులు ఎలా ఉంటుంది? నిలకడగా ఉండను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనాథైన విధవరాలు అంటున్నాడు అంటే ఈ మాట విధవరాలుగా చెప్పాడా? ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. అయితే ఉదాహరణ చూపిస్తున్నాడు మన కళ్ళ ముందు పెట్టి విధవరాల్ని. నిజమైన విధవరాలు ఎలా ఉంటుందంటమ్మా? రేయం అంటే పగలు రాత్రి, పగలు రాత్రి ఏం చేస్తాడంట? ఆమె ప్రార్థన చేస్తున్నంట, నిలకడగా ఉంటుందంట ప్రార్థనలో. రేయం పగలు అంటే మనసంతా ఎక్కడ ఉంటుంది? దేవుని మీదనే. పగలు ఎన్ని గంటలు ఉన్నాయి? 6 ఎన్ని? 12. రాత్రి 24 - 12. పగలు 12, రాత్రి 12, 24 గంటలు ఉంటాయి. అంటే నిజమైన విధవరాలు ఏం చేస్తున్నాడమ్మా? నిలకడగా ఉంటూ రేయం పగలు ఏదో పనులు చేస్తున్నాడు, కాలకృత్యాలు తీసుకోండి, భోజనం చేయడానికి, ఎవరు వచ్చినా మాట్లాడడానికి, మిగిలిన సమయం అంతా ప్రార్థనలో. నీ జీవితంలో నిలకడగా ఆత్మీయ జీవితం ఉండాలనంటే నీ జీవితంలో ఏం కావాలమ్మా? ప్రార్థన. ఇప్పుడు గుండె మీద చేసుకొని చెప్తాం, ఎంతసేపు రోజుకి మనం ప్రార్థన చేస్తున్నాం? చెప్పాలే. ఎవరు? అర్ధగంట ఎవరు? నువ్వా? ఓకే, వెరీ గుడ్. ఇంకా ఎంతమంది చేస్తున్నారు రోజుకి అమ్మా? వెరీ గుడ్, ప్రైజ్ లార్డ్. నిన్నే ఎంతసేపు చేస్తున్నావు? 40 నిమిషాలా? ఎంత? 5 నిమిషాలా? 15 మినిట్స్. అందుకని మా జీవితాలు నిలకడ ఉండవు. మన జీవితాలు నిలకడ ఉండాలంటే కనీసం ప్రభు చెప్పాడు, కనీసం చెప్పాడు. తెలుసా మీకు ఆ సంగతే? తెలియదు కాబట్టి నిలకడ ఉండలేదు. నా కొరకు ఒక గడియను మెలుకు ఉండలేరా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే కనీసం గంటన చేయాల. మ్యాక్సిమం ఎంత తెలుసు? మ్యాక్సిమం ఏమీ లేదు. ఇంకా పర్ఫెక్ట్గా చేయాలంటే ఎంతసేపు చేయాలి తెలుసా మీకు? 2 గంటల 40 నిమిషాలు చేయాలి. ఎందుకని? రోజుకి రేయింబాళ్ళకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు. ఆ 24 గంటల్లో దేవుని ఎంత? 10వ వంతు 2 గంటల 40 నిమిషాలు చేయాలి. కానీ దేవుడు అలా చేయమని చెప్పాలి. ఫోన్లే కనీసం 1 గంట చేయండి. ఎంతసేపు చేస్తున్నారు ప్రార్థనలు? ఏం బ్రదర్స్, ఎంతసేపు చేయాలా? గంట. పొద్దున్న లేవడానికి లేవలేము, ఇంకా ప్రార్థన చేస్తాం. రాత్రి నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాం. ఇంకా ఎప్పుడు ప్రార్థన చేస్తాం? ఇది సీక్రెట్ చెప్తున్నాడు ఈరోజు. నీ జీవితంలో సక్సెస్ కావాలనంటే ఏ విషయంలో సరే ప్రార్థన చేయి. నిలకడగా ఉండాలంటే కనీసం 1 గంట. రేం బాగులు చేస్తారంట అక్కడ చేసేవారు. అప్పుడు అనాథకాలం అక్కడ మొట్టమొదటి సంఘంలో
పోలే కనీసం గంట చేస్తే, పోనీ చేసి 5 నిమిషాలు 10 నిమిషాలైనా ఎంత టైం అయింది? 40 నిమిషాలు కదా, ఎంత అయింది? ఏ చూసుకుంటాం, మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఏం ప్రార్థన చేస్తుంది? ఆన్లైన్ పేరు పెట్టాం, 1 గంట ప్రార్థన చేసుకోవడం ఇండివిజువల్గా. ఆ గంటలో మెలుగుగా ఉండేది ఎంతమంది, నిద్రపోయేది ఎంత, కునుకుపాటిది ఎంత, ప్రార్థన చేసేది ఎంత మీకు తెలుసు, నాకు తెలియదు. నేను ప్రార్థన చేసుకుని మీ సంగతి మీకు తెలుసు. మరి జీవితాలు ఎలాగ నిలకడకుంటాయి నా సోదరుడు, నా సోదరి? ఇది సీక్రెట్స్ ఇవన్నీ కూడా. నీ జీవితంలో దేవుడు కార్యం చేయాలంటే ప్రార్థనలో నీవు ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. సరే, మీకు అనుకూల సమయంలో చేయండి, గంట చేయడానికి ప్రయత్నం చేయండి. చేసే ప్రతి ప్రార్థనలో నిలకడగా ఉండండి, మనసు పెట్టండి, హృదయం పెట్టండి, ప్రభు మీద ధ్యానం చేయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తారు, ఆశ్రయిస్తారు. కానీ శిష్యులు ఏం చేస్తున్నారమ్మా? ఆయనేమో ప్రార్థన చేసుకున్నాడు, అక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? శిష్యులు నిద్రపోతున్నారు. అందుకని ఆయన మెలుగుగా ఉండలేరు అంటున్నాడు. అందుకనే విశ్వాసమందు ప్రార్థన యందు మీరు పట్టుదల కలిగి నిలకడగా ఉండాలంటే మెలుగుగా ఉండని చెప్తున్నాడు. అందుకనే మన నిద్ర వస్తుంది. శరీరము బలహీనము కానీ ఆత్మ సిద్ధమే. మనందరూ కూడా ఇది వ్యక్తిగతమైనటువంటి నిర్ణయం, దేవునికి మీకున్న నిర్ణయం. కాబట్టి ప్రార్థనలో పట్టుదల కలిగి నిలకడగా ఉండి ప్రార్థన చేయాలని ఈరోజు నిర్ణయం తీసుకోండి. అప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయమ్మా? పునాది బాగుంటేనే కదా ఇల్లు బాగుంటుంది. ప్రార్థన మన జీవితం బాగుంటేనే మన జీవితాలు బాగుంటాయి. అంచేత ప్రార్థన ఎందుకు పట్టుదలకి ఉంటాం. 4 5 ఆఖరిది 1 తిమోతి 4వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 4:16. నిన్ను గూర్చియు, తర్వాత ఏమందమ్మా? నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో ఎలా ఉండాలి? నీవు నిలకడగా ఉండము. నీవు ఇలాగ చేసి నిన్నును నీ బోధ విని వారిని రక్షించుకుంటూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 2 మాటలు చెప్తున్నాడు 5వ సంగతిలో. ఎవరు? తిమోతికి చెప్తూ అంటున్నాడు, నువ్వు పెద్దల ద్వారా ఏ బోధలు విన్నావో, దేని వాక్యం నీకు ఏది బోధించిందో, నువ్వు ఏది బోధిస్తున్నావో వాటి యందు నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి నిలకడగా ఉండాలి. నువ్వు బోధించే విషయంలో నిలకడగా ఉండాలి. దేవుని యొక్క బోధ నువ్వు విన్నావు కదా, వాటి యందు నువ్వు నిలకడగా ఉండాలి. అప్పుడు నీవు జాగ్రత్తగా ఉంటావు, నీ బోధ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు అంటున్నాడు. బోధ ఏంటి? బోధ యేసుక్రీస్తు బోధించాడు మనకి. ఆ కొండ మీద ప్రసంగం అంతా ఆయన చేసిన బోధ కదా. ఏంటి బోధ? దుఃఖపడువారు ధనిలు వారు ఓదార్చబెడతారు. పరిశుద్ధ గలవారు, ఆత్మ యందు పరిశుద్ధ గలవారు, ఆత్మ దీనులు వారు ధనిలు. ధన్యకరమైనటువంటి బోధన అంటున్నాం కదా 5వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఆత్మవిష దీనులైన వారు ధనిలు. ఆ బోధలన్నీ కూడా మనం వినాలి. ఇంకా కొంచెం ముందుకెళ్తే, నిన్ను వలి నీ సహోదరుని ప్రేమించు, నీ సహోదరుని ప్రేమించు. ఎవరైనా కుడివైపు కొడితే ఎడవైపు కొట్టినా కుడివైపు కొడితే ఎడవైపు కొట్టు అని చెప్పాలంట. ఎవరిని వచ్చి ఎత్తుకుపోతే ఇంకోటి కూడా ఎత్తుకుపోని చెప్పాలంట. అది దేవుడు చేసిన బోధలు అవన్నీ కూడా. తను చంపివేసిన వారిని కూడా ప్రభు ఏం చేశాడమా? ప్రేమించారు ప్రభు. అది బోధ, యేసుక్రీస్తు బోధ. తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. అది యేసుక్రీస్తు చెప్పే బోధ. ఈ బోధ ఎందుకు మనం ఎలా ఉండాలమ్మా? నిలకడగా ఉండాలి. ఉంటున్నామా? పరీక్ష చేసుకుందాం. ఇదే ఓపెన్ సీక్రెట్స్ ఇవన్నీ కూడా. నేను పరీక్ష చేసుకోవాలి, మీరు పరీక్ష చేసుకోవాలి, సంఘం పరీక్ష చేసుకోవాలి. దేవుడు చెప్పిన బోధలు ఎందుకు నిలకడగా లేకపోతే ఆయన చెప్పి ప్రయోజనం ఉంది కదా. ఏం వింటున్నాం? ప్రతి వారం వస్తున్నాం, ఆదివారం వాక్యం వింటున్నాం. నిలకడగా లేకపోతే బోధ యందు ఏం ప్రయోజనం మనకి? ఒక విత్తనం వేసామంటే అది ఫలించాలి కదా, అప్పుడు మనకు సంతోషం. దేవుడు విత్తనం ఇస్తున్నాడు, దేని వాక్యం విత్తనం ఇస్తున్నాడు, ఆయన బోధ. అది బోధ మనలో ఫలించకపోతే దేవునికి సంతోషమా? అంచేత దేవుడు చెప్పే ప్రతి మాటను ఏం చేయాలమ్మా? మనము గైకొని వాటి యందు నిలకడగా ఉండాలి. 2 మాటలు చెప్పాడు కదా. మనం కనుక నిలకడగా లేకపోతే ఎలా ఉంటామో సార్ చూడండి. ఇప్పుడు నేను బోధకుడిని, మీకు బోధిస్తున్నా. నాలో ఏముండాలమ్మా? నిలకడ ఉండాలి. నిలకడ ఉండడం ఏంటి? ఇలా ఉండి 1 గంట ఇలా బోధించాలా నిలకడగా? నిలకడ అంటే ఏంటి?
మీరేమో వాళ్ళు నిలకడ ఆ కూర్చులోనే అలా కూర్చొని వినాలా? మరి ఏం నిలకడ చూద్దాం. ముందు బోధించేవారి గురించి చూద్దాం. ఈయన తిమోతి కూడా బోధించేవాడు కదా. మత్తయి సువార్త 23వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మొదటి వచ్చిన చదువుతున్నా. అప్పుడు యేసు జనసమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లైనను, శాస్త్రులను పరిశీలను మోషే పీఠమందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారు క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని చేయరు. మోయశక్యం కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజుల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతో నేను వాటిని కదిలింపనలరు. ఇప్పుడు నేనున్నా మీకు బోధిస్తున్నా. బోధించాలంటే నేనేం చేయాలి? ముందుగా నాకు నేను బోధించుకోవాలి. దొంగతనం చేద్దాం మీకు చెప్పానంటే నేనేం చేయాలా? దొంగతనం చేయడం మానేయాలా? నిన్ను వల్ల నీ సోదరుని ప్రేమించు, నిన్ను హింసించే వారి కొరకు ప్రార్థన చేయి అని మీకు చెప్పానంటే నేనేం చేయాలా? నా ఇష్టం ఉన్నవారిని, ఇష్టం లేని వారిని, నేనంటే అన్ని రకాల ఎమోషన్స్ చూపించిన వారిని కూడా నేను ప్రేమించాలా? లేకపోతే మీకు చెప్పే ప్రయోజనం ఉంది? ఒకవేళ మీకు చెప్పి నేను చేయకపోతే నాలో ఏముంటుందమ్మా? నిలకడ ఉంటుందా? ఉండదు. నేనేం మీకు చెప్తున్నానో అది నేనేం చేయాలా? ప్రాక్టీస్ చేయాలా? సహోదరు ప్రేమ కలిగి మేము ప్రేమించిన ఎలా కూడా నేర్చుకోవాలి ముందు, అప్పుడు బోధించాలా. అప్పుడు నేను ఎలా ఉంటానమ్మా? రక్షించబడతాను నేను. ఒకసారి ఇప్పుడు మీ సంగతే ప్రభు ఏమన్నాడు తెలుసమ్మా? మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్త సుమండి అన్నాడు ప్రభు. బోధకులు అయితే చెప్తారు కానీ చేయరు, పడిపోతాం నిలకడ ఉండకపోతే. మరి వినేవారు ఏం చేయాలా? చెప్పే వాటిని అనుసరించాలి, గైకొనాలి, వాటి అందు జీవించాలి. దేవుడు మీతో ఏం చెప్తున్నాడు లేదా నాతో మనతో ఏం చెప్తున్నాడు, వీటన్నిటిని అనుసరించి మనం ఏం చేయాలమ్మా? నడుచుకోవాలి. అందుకని ఆ మాట అంటున్నాడు. చూడండి ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఏం జరుగుతుంది లేకపోతే ఏం జరుగుతుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. ఒక కార్యం జరిగింది. ఇలాగ బోధ ఏందో మనం నిలకడగా లేకపోతే ఏం జరుగుతుందో చూడండి. పౌలు వంటి మహాభక్తుడు గలతీ సంఘానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. అప్పుడు సంఘం జరిగింది. 1వ అధ్యాయం చూడండి, ముగిస్తున్నా. గలతీ 1వ అధ్యాయము 6వ వచనం 1-6. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని ఏముందమ్మా విడిచి, తర్వాత ఏముంది? భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇది మరొక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవపరిచే వారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించినలా అతడు శాపగ్రస్తుడవునుగాక. అంత దేవుడు చెప్పిన మాటల్ని మనం జాగ్రత్తగా ఉండాలి. నేను ఇతరులకు చెప్పేది నేను పాటించాలి, వినేవి జాగ్రత్తగా ఉండాలి. అయితే గలతీయులు ఇలా లేరు. అందుకని పౌలు గారు వెళ్ళినప్పుడు ఏం జరిగిందమ్మా? ధర్మశాస్త్రం వల్ల మీకు ఏం ప్రయోజనం లేదమ్మా, యేసునందు విశ్వాసం ఉంచండి, ఆయన విశ్వాసం నిలకడకుండండి అని చెప్పాడు. అవునా అని చెప్పేసి సరే ఉంటాం నిలకడకుంటా అని చెప్పేసి అన్నారు. పౌలు గారు సంతోషంగా వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత యూదులు వచ్చారంట. పౌలు అలా చెప్పాడు, అంత ఉంటుందయ్యా, ధర్మశాస్త్రం మీకు నీతి రాదు, బలుడు అర్పించకపోతే మీ నీతి రాదు, నరకానికి పోతారు, లేకపోతే మోషే ద్వారా ధర్మశాస్త్రం ఎందుకు ఇస్తాడు, అంత ఈజీ అనుకున్నారా అని చెబితే మళ్ళీ వీళ్ళు చేశారంట. పౌలు చెప్పిన వారిని వదిలిపెట్టేసి మళ్ళీ ధర్మశాస్త్రం వెళ్ళిపోయారంట. అంటే వారు ఏమన్నారమ్మా? వాళ్ళ నిలకడ ఉందా? పౌలు గారు నిలకడ ఉన్నాడు బోధించడంలో, ఏం బోధించాడు, ప్రాక్టీస్ చేశాడు. కానీ వినేవారు అలా లేరు, నిలకడగా లేరు. పౌలు చెప్తే విన్నారు, ఈయన వెళ్ళిపోతారు, ఇంకోళ్ళు చెప్తే అది చెప్తున్నారు, ఇంకో 2 రోజుల తర్వాత ఇంకోళ్ళు వస్తే అది అంటారు. ఎందుకని వారిలో నిలకడ లేదు. అందుకని ప్రభు చెప్పాడు, ఎవరేం చెప్పినా వినేయకండి, జాగ్రత్త సుమండి, పరీక్షించండి అన్నాడు. అందుకనే నిలకడ లేకపోతే ఎవరేం చెప్పిన వినేస్తాం, దారి తప్పదు, దారి గొర్రెల వేలు ఉంటాం, నరకానికి పోతాం. అందుకనే దేవుని వాక్యము 2 అంచుల వాడగల ఖడ్గం, దాన్ని పరిశీలించి వాక్యంలో ఉండాలి. ఏమింటున్నాం, ఏది ఆయన చెప్పాడుగా వినేద్దామని అనుకోకండి. దేవుని వాక్యం అలా చెప్తుందో లేదా పరిశీలన చేయండి. లేకపోతే వాళ్ళని తెలిసిన వాళ్ళని అడగండి, ప్రార్థన చేయండి, అప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఏది మనుషుని గొంతుకో ఏది ఆత్మ గొంతుకో ఈజీగా పట్టగా రుచికి తెలుసుకోగలుగుతాం. కాబట్టి నా సోదరుడు నా సోదరి, ఈరోజు మనం నిలకడగా ఉండాలని అంటే 5 సంగతుల ద్వారా దేవుడు మాట్లాడినాడు. ఎపఫ్రా
ఈ 5 సంగతులు అంత నిలకడగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ప్రార్థించాడు. ఈరోజు మనకి నేర్పిస్తున్నాడు. మనం కూడా మన జీవితంలో ఇటువంటి నిలకడ కలిగి ఉండాలి. మొదటిది ఏంటమ్మా? మొదటిదేంటి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మళ్ళీ ఉండాలి, నిలకడ ఉండాలి. రెండవది, దేవుని కృపలో మనం నిలకడగా ఉండాలి. లేకపోతే దేవుని కృపను పోగొట్టుకుంటాం. మళ్ళీ తిరిగి ఎంత ఏడ్చినా ప్రార్థన చేసినా దేవుడు ఎవడు మళ్ళీ దేవుని కృపను పోగొట్టుకోవద్దు. అందులో నిలకడ ఉండాలి. మూడవది, విశ్వాసమందు నిలకడగా ఉండాలి. నాలుగవది, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. ఐదవది, దేవుని బోధ యందు చెప్పేవారు కానీ మీరేవారు కానీ నిలకడగా ఉండాలి. ఆ బోధలో నిలిచి ఉండాలి, దేవుని బోధలో, ఆత్మ బోధలో. లేకపోతే మనము విశ్వాసం పడిపోతాము, దేవునికి దూరం అయిపోతాము. దేవునికి దూరం అయిపోగానే పక్కన కూడా రెడీగా ఉంటాడు. ఎవరమ్మా? సైతానుడు. వాడు పట్టుకుంటాడు. సైతానుడు ఇందాక మన ప్రభు గురించి మాట చెప్పి ముగిస్తా వినండి. మన యేసు ఎటువంటి వాడు స్టార్టింగ్లో నేర్చుకున్నాం. మన యేసు ఎటువంటి వాడమ్మా? ఆయన నీతి నిలకడగా ఉందంట. ఆయన నీతి గలవాడు, కృప గలవాడు, కనికరం గలవాడు. ఆయన కార్యాలన్నీ నీతి గలవి కాబట్టి నిలకడ ఉన్నాడని నేర్చుకున్నాం నిన్న నేడు నిరంతరం. మన దేవుడు నిలకడగలవాడు. సైతానుడికి నిలకడ ఉందా చెప్పండి? బైబిల్ దేవుని వాక్యం చెబుతుంది, ప్రభు చెప్పారు వాడికి నిలకడ లేదని. వాడు దురాత్మలను ఏం చేస్తాడో తెలుసమ్మా? వాడికి నిలకడ ఉండవాడు. ఎక్కడ ఖాళీ ఉందా అని చూస్తారంట, ఈ హృదయంలో ఖాళీ ఉందా అని చూస్తారంట. ఖాళీ ఉండి ఏం చేస్తాడు? దూరిపోతాడు. ఖాళీ లేకపోతే ఏం చేస్తాడు? నీళ్ళు లేక ఎండిపోయినలాగా ఎక్కడ నీళ్ళు దొరుకుతాను తిరుగుతూనే ఉంటాడంట పొద్దున్న సాయంకాలం వరకు. వాడికి నిలకడ ఉండదు సైతానుడికి. ఎక్కడ ఎవరో దూరుదామా అని చెప్పేసి ఎక్కడి నుంచి అక్కడికి అలా నిలకడ లేనితోటి అలా పరుగుతూనే ఉంటాడు. వాడు గనక మనం పట్టుకున్నాడంటే మన జీవితాలు కూడా ఎలా మారుతాయమ్మా? నిలకడ ఉండవు. మన దేవుని చేతులు ఉంటే మన జీవితాలు నిలకడగా ఉంటాయి. సైతాని చేతులు ఉంటే మన జీవితాలు నిలకడగా ఉండవు. అందుకని అక్కడి నుంచి పడదలో పడ్డాడు కదా పైనుంచి. అందుకని దేవుడు తోసేసాడు కదా సైతాన్ని, కిందకి పడేసాడు. నిలకడలేదు వాడికి. ఈరోజు నీ జీవితాలు ఎలా ఉన్నాయి? ఈ 5 విషయాల్లో నిలకడగా ఉన్నావా? ఒకసారి పరీక్ష చేసుకుని అందరూ లేచినవ్వండి. ఇంకో బలలో చేయబోతున్నాం. దేవుని చిత్తం నెరవేర్చే నిలకడ నీలో ఉందా? దేవుని కృపలో నిలకడ ఉందా? విశ్వాసంలో నిలకడ ఉందా? ప్రార్థనలో నిలకడ ఉందా? దేవుని బోధ యందు నువ్వు నిలకడగా ఉన్నావా? నా సోదరుడు, నా సోదరు, వీటన్ని విషయంలో ప్రభువుకి ప్రార్థన చేసుకో. ఏ విషయం తప్పుతుందో నీకు తెలుసు. క్షమించమని అడిగి బలలో చేయి. ప్రభుని క్షమిస్తారు. సత్యంలోనికి, సర్వసత్యంలో నడిపిస్తారు. అందరూ కళ్ళు మూసుకోండి.